నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం, అది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మన రమేష్ గారు భీమవరం దగ్గర వెంపలో ఉంటారు సార్. 2 నెంబర్లు డిస్ప్లే మీద ఉంటాయి. 2 నెంబర్లకి ఏ నెంబర్కైనా చేయండి. నేను ఒకవేళ నాది స్విచ్ ఆఫ్ వస్తే నేను ఫ్లైట్ మోడ్లో పెట్టానని చెప్పి మీరు అర్థం చేసుకోండి. నేను తర్వాత మీరు మెసేజ్ చేయండి సార్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇప్పటివరకు ఇప్పుడున్నటువంటి నా ఫ్యామిలీ మెంబర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సపోర్ట్ చాలా చేశారు కాబట్టి నేను ఇంతవరకు వచ్చాను. సుమారు 10,000 దగ్గరగా సబ్స్క్రైబర్స్, మీ అందరి అభిమానం. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి. ఈరోజు 19వ తారీఖు సార్. आज 19 है ना? हाँ, देख लो एक बार. ఈ రోజు 19వ తారీఖు సార్, 6వ నెల 2025. నేను కలకత్తాలో ఉన్నాను సార్. ఈరోజు ఇది మన గ్రూప్ వీడియోలో పెట్టాను, ఎక్కువ కార్లు పెట్టిన దాంట్లో పెట్టాను. 22,000 తిరిగింది. 22,000 తిరిగింది సార్. సూపర్ అంటే ఇంకేమని చెప్తాను. టచ్అప్లు అయితే అయినాయి సార్. ఒరిజినల్ ఎలా ఉన్న కారు అలా వీడియోలో తీశాను. డోర్స్ టచ్అప్ అయినాయి, బంపర్స్ టచ్అప్ అయినాయి. పూరా మొత్తం నేను ఇందులో మొత్తం గీతలు పెట్టేశారు సార్. పిల్లలు రోడ్ల మీద పార్కింగ్లో అయిగోండి అలాగా. ఈ పిల్లలు రోడ్ల మీద వెళ్తుండి ఆ పెన్సిల్ తోటి వాటితోటి కీచైన్లతోటి గీతలు పెట్టేస్తుంటారు సార్. ఇక్కడ స్క్రాచెస్ పడతాయి. ఈ పార్కింగ్ లోపల ఉంటే ఓకే. 22,000 సార్. 2015లో కంపెనీ నుంచి వచ్చిన టైర్లు ఇంచుమించుగా 70% ఉన్నాయి సార్. చూడండి, హార్డ్ అవ్వలేదండి. టైర్లు బాగున్నాయి, తిరగచ్చు. చాలా ఎలాగొచ్చిన టైర్లు అలాగే ఉన్నాయి సార్. ఏమీ తిరగలేదు సార్ కారు. ఒరిజినల్ అనడానికి ఇంతకంటే ఎవిడెన్స్ మనం ఏమీ ఇవ్వలేము సార్. 2015 టైర్లు. ఇంకా ఈ ముచ్చుకులు అలాగే ఉన్నాయి సార్. ఈ ముచ్చుకులు కూడా ఏంటంటే దీన్ని ఏమంటారు, ఈ ఉంటాయి కదా బబుల్స్, అవి అలాగే ఉన్నాయి సార్. అప్పుడు టైర్లు ఒరిజినల్, హార్డ్ అవ్వలేదు. ఎందుకంటే రోజుకి 2 రోజులకు ఒకసారి తీస్తారు, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు. హార్డ్ అవ్వలేదు. టైర్లు అయితే బాగున్నాయి. బటన్ అయితే మీకు 70% ఉన్నాయి సార్. 70% గ్యారంటీగా ఉన్నాయి టైర్లు. స్టెప్ని కూడా అలాగే ఉంది సార్. 22,000 షోరూమ్ ట్రాక్ నేను చూశాను, నా దగ్గర ఉంది. క్వాలిటీ ఉంది సార్. 30% పెయింట్ అయింది సార్. టచ్అప్ అయింది, మీరు చూసుకోండి. టచ్అప్ 30% పెయింట్ అయింది. మాకు పెయింట్తో సంబంధం లేదని టచ్అప్ అయినా క్వాలిటీ ఉంటే కావాలి అనుకున్న వాళ్ళు 100% రికమెండ్ కార్ సార్. అది 22,000 తిరిగిన కార్ సార్. ఇంజిన్ ఎలా ఉంటుందో చూడండి. ఇంత మంచి కార్లు వెయిట్ చేసి వచ్చిన వెంటనే, ఈ టచ్అప్లు వచ్చిన వెంటనే 2-3 అడిగారు సార్ వాళ్ళు. నేను వచ్చిన తర్వాత చెప్తానన్నాను. వాళ్ళ నెంబర్లు నాకు తెలియక నేను ఫోన్ చేయలేదు సార్. ఒకవేళ మీరు ఏమైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇమీడియట్గా ఫోన్ చేయండి. కళ్ళు మూసుకుని తీసుకుంటే కారు 3,65,000 అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్పాం. 12,000 ఎన్ఓసి ఎగస్ట్రా సార్. ఇందులో ఒక 1,000 రూపాయలు కూడా తగ్గే సమస్య లేదు అని ఖచ్చితంగా ఆయన చెప్పారు. 3,65,000 ఓనర్కి ఇవ్వాలి, 12,000 ఎన్ఓసికి ఇవ్వాలి. కమిషన్ 15,000, ట్రాన్స్పోర్ట్ 15,000. లాంగ్ అయితే ఒక 1,000 ఎక్స్ట్రా ట్రాన్స్పోర్ట్. ఇందులో ఎటువంటి 1,000 కూడా నెగోషియబుల్ ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ రోజు వీడియోలో నేను ఆ ఓనర్స్ ప్లస్ ఈ డీలర్ని నేను చాలా, ఇంకా నాకు ఎంత తగ్గించాలో అంత తగ్గింపు. మీరు వచ్చి ఓనర్ దగ్గర కొన్న 10,000 20,000 ఎక్స్ట్రా ఉంటుంది, కానీ తక్కువకి ఎవరు సార్. మన ఆంధ్రప్రదేశ్ ఛానల్, తెలుగు ఛానల్లో అప్లోడ్ చేయించాలనే వీడియోతో ఇవన్నీ ఒక దిక్కున పెట్టి ఒక మంచి ప్రైస్కి నేను పెట్టాను. XUV 500 ఎలాంటి కార్ సార్ అది. అది ఎంత చక్కగా ఇమ్మీడియట్గా గంటలో అమ్ముడైపోయింది సార్. ఇక్కడే కొనుక్కున్నారు, మన ద్వారా కాదు, వేరే డ్రైవర్స్ ద్వారా కొనుక్కున్నారు. స్విఫ్ట్ డిజైర్ 2 కార్లు ఇచ్చాం. ఎంత బాగున్నాయండి. లేట్ చేస్తున్నారు. మంచి కార్లు కావాలనుకుంటే సార్ డబ్బులు పెట్టాలి. తక్కువ తిరిగి కావాలంటే కొద్దిగా డబ్బులు పెట్టాలి. మనకే ఇది 4,500కు దొరికేస్తాయి సార్. 2015 4,500, 470 ఆ రేటుకి మనకు దొరికేస్తాయి. కానీ 22,000 తిరిగిన కారు ఇండియాలోనే దొరకదు సార్. ఇది నా నమ్మకం, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. కానీ 22,000 తిరిగిన కారు ఇండియాలో ఎవరు ఇవ్వగలరు సార్? 22,000 తిరిగిన కారు ఎవరు అమ్ముతారు? బాగున్న కారుని అమ్మరు కదా. ఓకే, ఎనీహౌ కార్ అంతా ఒకసారి చూపిస్తాను సార్. మీకు నచ్చితే ఫోన్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి. నేను కార్ అంతా ఒకసారి చూపిస్తాను సార్. సార్ కార్ చూశారు కదా, ఫ్రంట్ ప్రొఫైల్ చెర్రీ రెడ్ సార్. కార్ అయితే ఎక్స్ట్రాడినరీ. ఈ రైట్ సైడ్ ఫాగ్ ల్యాంప్ డల్ అయింది, నాకు తెలిసి అది పని చేయట్లేదేమో.
మరి ఏమీ చేయించను అన్నారు. అది ఒకవేళ వేపిస్తారో వేయరో తెలీదు. నేను అడుగుతాను సార్, మీరు అడగకుండానే నేను అడిగేస్తాను. ఆ ఫాగ్ ల్యాంప్ అది వేయించేవండి అంటాను. అది ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. అది ఇస్తారని మీరు అనుకోవద్దు, ఇస్తే ఓకే. ఏం సార్, నేను ఏదైనా మీకంటే ఎక్కువగా నేను కొనుక్కుంటే ఎలా ఉండాలో అలాగే ఆలోచిస్తాను సార్. డోర్స్ టచ్ అప్ అయినాయి, పాలిష్ చేసి కార్ వచ్చింది సార్. రాగానే నాకు ఫోన్ చేశారు, వచ్చేసి నేను వీడియో తీస్తున్నాను. ఇక్కడ చిన్న డెంట్ మీకు కనిపిస్తుందో లేదో, చిన్నది. ఏం సార్, టైర్స్ అయితే మాత్రం చూడండి, ఇదిగోండి. మీరు నమ్ముతారా? ఇదిగోండి చూడండి, బటన్ చూడండి సార్. 2015 టైర్, కంపెనీ షోరూమ్ నుంచి వచ్చిన టైరు. ఆ కోడింగ్ని బట్టి మనం చెప్తాం సార్. రైట్ సైడ్ ప్రొఫైల్ పాలిష్ చేసి వచ్చింది. పెట్రోల్ కొట్టించుకుని అలా పట్టుకెళ్ళడమే. గ్లాసులు నేను చెక్ చేశాను, ఒరిజినల్ సార్. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్, ఈ గ్లాస్ ఒరిజినల్, రైట్ సైడ్ బ్యాక్ డోర్ గ్లాస్ ఒరిజినల్, ఈ పిల్లర్ గ్లాస్ ఒరిజినల్. సీట్ కవర్ ఇక్కడ రఫ్ అవుతుంటాయి సార్, ఎక్కి దిగడంలో ఇక్కడ ఒకటి రఫ్ అవుతాయి, మిగతా క్వాలిటీ సీట్ సార్. క్వాలిటీ సీట్ కవర్స్ బాగున్నాయి. నా బ్యాగ్ సార్ అది. సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంది సార్. డాష్ బోర్డ్ చూడండి ఎంత నీట్గా ఉందో. నా మైక్ అది చాలా నీట్గా ఉంది సార్. చూపిస్తాను లోపల కూర్చుని. ఇప్పుడే వాషింగ్ చేసి వచ్చింది. చూడండి, ఇంజిన్ నెంబర్ చూసుకోండి. ఏం తిరగలేదు సార్ కార్ అసలు. 100% నాన్ యాక్సిడెంటల్ సార్, 100%. డోర్ ప్యాడ్స్ అన్ని నీట్గా ఉన్నాయి. కారు పిల్లలే పాడు చేస్తుంటారు సార్. వాళ్ళు కూర్చుని ఏదోటి లాగడం పీకడం. ఇంకా రోడ్ల మీద సార్, ఎంత కొత్త కారు అయినా కొత్త కారు సార్ అది. అలా రోడ్డు మీద ఇప్పుడు తెచ్చిపెట్టారు, అలా పెట్టేస్తుంటారు. పెట్టడం వల్ల ఏంటంటే పిల్లలు వెళ్తున్న వాళ్ళు కుదురుగా ఉంటారు కదండి, రోడ్డు మీద నడరాలు. రోడ్డు పక్కన ఉన్న వాటి మీద వీటి మీద నడుస్తుంటారు. ఆ గేట్లు ఈ గేట్లు క్యారింగ్ బెల్లలో కొట్టుకుంటూ వెళ్తుంటారు. VXI సార్, పెట్రోల్ వెహికల్. వీల్ కవర్ సార్ ఇది. టైర్ చూడండి, 60% టైర్ ఉంది. టైర్ చూడండి, కంపెనీ నుంచి వచ్చిన టైర్లు. స్విఫ్ట్ డిజైర్ VXI. తాళం సార్, సెంట్రల్ లాకింగ్. డిక్కీ ఒరిజినల్ సార్. ఎక్కడ యాక్సిడెంట్లు ఏమవ్వలేదు సార్. టచ్ అప్ అయింది తప్ప యాక్సిడెంట్లు ఏమవ్వలేదు. ఫ్రేమ్ అంతా కూడా ఒరిజినల్ సార్. మేము అమ్ముకోమండి, మాకు మంచి కారు కావాలి, మాకు 10 సంవత్సరాలు తిరుగుతాం అనుకున్న వాళ్ళకి ఈ కారు 100% ఇది తీసుకొచ్చి సార్. ఏం వాడారు సార్ కారు? 22,000 తిరిగిందంటే మనకి సంవత్సరం 2 సంవత్సరాల్లో తిరిగేస్తామండి, ఎంత జాగ్రత్త తిరిగినా. స్టెప్ను కూడా చాలా బాగుంది సార్. స్టెప్ను కూడా మీకు 70% స్టెప్ను ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి నీట్గా ఉంది సార్, చాలా నీట్గా. బూట్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది ఏంటంటే రఫ్, ఈ స్టెప్ని తీసేటప్పుడు గట్రా రఫ్ అవుతుంది. వెనకాల మ్యాటీ కూడా ఉంది, నీట్గా ఉంది బూటు. అండర్ బాడీ కూడా నీట్గా ఉంది సార్. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. టైర్స్ అన్నీ బాగున్నాయి సార్, హార్డ్ అవ్వలేదు. టైర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. జాగ్రత్తగా తిరిగితే మీకు ఒక 20, 30, 25,000 తిరగచ్చు. టైర్స్ అలా ఉన్నాయి. బ్యాక్ గ్లాస్ ఒరిజినల్ సార్. లెఫ్ట్ ఈ పిల్లర్ గ్లాస్ ఒరిజినల్, లెఫ్ట్ బ్యాక్ డోర్ గ్లాస్ ఒరిజినల్, లెఫ్ట్ ఫ్రంట్ డోర్ గ్లాస్ ఒరిజినల్, ఫ్రంట్ మెయిన్ మిర్రర్ ఒరిజినల్ సార్. అన్ని ఒరిజినల్ గ్లాసులు సార్, అన్ని ఒరిజినల్, ఎక్కడ కూడా రీప్లేస్మెంట్ అవ్వలేదు. డోర్ ప్యాడ్స్ అన్ని కూడా నీట్గా ఉన్నాయి సార్. మంచి ప్రైస్, నాకు తెలిసి అయితే ఇది చాలా మంచి ప్రైస్ సార్. ఇంజిన్ ఎలా ఉంటుందంటే 2022లో కొన్న ఇంజిన్ ఎలా ఉంటుందో 2015 ఇంజిన్ అంత అలా ఉంటుంది సార్ లైఫ్. ఎందుకంటే
ఆ ఇంజిన్ కిలోమీటర్ని బట్టి ఇంజిన్ పిస్టన్ యొక్క ఇంజిన్ రింగుల యొక్క లైఫ్ ఆధారపడి ఉంటుంది, మీకు తెలుసు కానీ చెప్తున్నాను అంతే. ఏం లేదు సార్, క్యాష్ అలా ఇచ్చి అలా కారు పట్టుకెళ్ళిపోవడం, ఆ పని చేయించండి ఈ పని చేయించండి అనడానికి ఈ కారుకి ఏమీ లేదు. చూసారు కదా సార్. ఇంకేమీ లేదు సార్, మొత్తం రెడీ చేసి ఉంది, అలా నడుపుకోవడమే. మెరిసిపోతుంది కారు అయితే, పాలిష్ చేశారు కాబట్టి. కోల్దు బానెట్ కోల్దు స్టార్ట్ చేస్తున్నాను సార్. అదిగోండి 22,700 తిరిగింది సార్. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. స్టీరింగ్ కూడా చాలా, ఎక్కడ నాయిస్ లేదు సార్. ఏసీ అయితే ఇప్పుడు వచ్చాను కదా, చాలా చిల్డ్గా ఉంది ఏసీ. క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది సార్, చాలా బాగుంది. సీట్ కవర్స్ పర్లేదు సార్, ఇదిగోండి చిన్నది పుట్టు దగ్గర ఎక్కేలా బరువు మనిషి కూర్చుంటే అక్కడ కొద్దిగా రఫ్ అయిందంటే. దీనికి ఏం చేయించక్కర్లేదు సార్, బాగానే ఉంది. చూసారు కదా. ఇంజిన్ రూమ్ చూడండి, నీట్గా క్లీన్ చేసి వచ్చింది సార్ కారు. ఈ స్టిక్కర్స్ అలాగే ఉన్నాయి, అన్ని స్టిక్కర్స్. ఇదంతా ఒరిజినల్ సార్, ఫ్రేమ్ అంతా ఒరిజినలే. రైట్ సైడ్ ఆప్రాన్ ఒరిజినల్ సార్. చూడండి, ఎక్కడ కూడా వైబ్రేషన్ లేదండి. ఇంజిన్ చాలా స్మూత్గా ఉంది సార్. మైక్ పెట్టమంటారా? మైక్ పెట్టమని. సౌండ్లెస్ సార్ కారు. కారు అయితే అసలు చాలా బాగుంది. బ్యాటరీ మీద డేట్ లేదు కానీ ఉంది. 2018 ఏ కిतना देख लो एक बार 18 का ना 2018 అనుకుంటా అండి. అది కనిపించట్లేదు. బ్యాటరీ కండిషన్ బాగుంది. లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ పేస్టింగ్ సార్. లెగ్స్ కూడా అన్నీ బాగున్నాయి సార్. అది వాటర్ అనేది అక్కడ ఉంది, వాటర్ అది సర్వీసింగ్ చేసి వచ్చింది, వాటర్ సర్వీసింగ్. ఇంజిన్ అయితే చాలా స్మూత్ సార్. 22,000 తిరిగిన కారు అసలు ఇంజిన్ ఏమీ చూడక్కర్లేదు సార్. ఏమైనా మెయింటెనెన్స్ లేకపోతే షోరూమ్లో కొన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు చేయించకపోతే మనం చూడాలి తప్ప, షోరూమ్ మెయింటెనెన్స్ కారు 22,000కి 40,000కి అసలు ఇంజిన్ కళ్ళతో కూడా చూడాల్సిన లేదండి. ఒక నమ్మకం అంతే, ఆ రీడింగ్కి ఆ కారు ఏం అవ్వదని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కారు అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి. లైట్స్ అన్నీ కూడా బాగున్నాయి సార్, లైట్స్ అన్నీ బాగున్నాయి. ఒక ఫాగ్ ల్యాంప్ ఒకటే డల్గా ఉంది, అది వేస్తారో ఏదో తెలియదు, వేయమంటాం. మళ్ళీ ఏమైనా 500 వెయ్యి అంటే వేయించడంటారు కొంతమంది. 3,65,000 సార్. ఇది 2015 22,000 తిరిగిన స్విఫ్ట్ డిజైర్ VXI సార్, పెట్రోల్ ఇంజిన్. 365 ప్లస్ 12,000 ఎన్ఓసి సార్. ఇందులో ఎటువంటి కూడా ఇంకా బార్గెన్ దయచేసి చేయొద్దు సార్, ఎందుకంటే ఇంకా మనకి ఫైనల్ ప్రైసే. 1,000 రూపాయలు తగ్గమన్నా కూడా తగ్గరు సార్. నప్పిన వాళ్ళు కారు కొనుక్కుంటారు, ఇక్కడే కొనేస్తారు సార్. వచ్చింది కదా, ఆ డ్రైవర్ మనకే చెప్పడు, 2-3 ఎవరికో చెప్తాడు, ఇంకా చెప్పలేదట అని చెప్పారంటే పట్టుకుపోతారు సార్. 22,000 తిరిగిన కారు ఇక్కడ చాలా డిమాండ్ ఎక్కువ తక్కువ తిరిగిన కార్లకి. కాబట్టి మీకు నచ్చితేనే చేయండి. టైం వచ్చి ఇప్పుడు కరెక్ట్గా 5 అయింది సార్, కరెక్ట్గా 5 అయింది. నేను ఒక 10 నిమిషాలు అప్లోడ్ చేసేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. కమిషను, ట్రాన్స్పోర్టు, దీనికి ట్యాక్స్ అప్రాక్సిమేట్లీగా ఒక 50 నుంచి ఒక 60,000 అనుకోండి, ఎందుకంటే మీరే కడతారు కాబట్టి సార్. ఓ 10,000 ఎక్కువ లెక్కేసుకోండి, తగ్గింది అనుకోండి మీకే ఒక 50-60,000 ట్యాక్స్ చూసుకోండి. 50,000 ఎంతో. కారు అయితే బాగుంది సార్. ఇలాంటి కారు పర్సనల్గా మేము అమ్ముకోమండి, మాకు మంచి కారు కావాలనుకున్న వాళ్ళకి ఇది 100% మంచి కారు సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే సార్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరున మరీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. రమేష్ గారు కూడా మీకు థ్యాంక్స్ చెప్పమన్నారు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిన్న పొరపాట్లు సార్, ఎన్ఓసి లేట్ అవడం, ఇలాంటి చిన్న పొరపాట్లు కానీ అవుతుంది, టైం పడుతుంది సార్. దయచేసి ఓపికతో ఉండాలని కోరుకుంటున్నాను. అవ్వట్లేదు, ఏదో 1-2 నెల 15 2 నెలలు కాగితాల గురించి కొద్దిగా లేట్ అయినాయి, ఏదో 1-2 జరిగినాయి, ఏం జరగట్లేదు. ఒక్కొక్కసారి 4 రోజుల్లో ఇస్తున్నాం, ఒకసారి 40 రోజులు పడుతుంది.
అవడం అయితే అవుతుంది. మంచి కారు కావాలనుకున్నప్పుడు కొంచెం మనం రిస్క్ చేయవలసిన అవసరం. 100% మనం ఇచ్చే డబ్బులకి న్యాయం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.